వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటలకు సాగునీరు అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని గణప సముద్రాన్ని కూడా ఇక్కడ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు సందర్శించారు. జీరో లెవెల్కు పడిపోయిన తర్వాత రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఎట్లాంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల వైపు నీటి నిల్వ చేయకపోవడం వల్ల కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా స్పందించినటువంటి పరిస్థితి. గోదావరి జలాల వినియోగంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వము కొంత ఇబ్బందికర పరిస్థితులకి రైతులకు కల్పిస్తుందన్నటువంటి ఒక ఆలోచనలతోటి ప్రస్తుతానికి గండ్ర వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. దీనిపై ఏ విధంగా స్పందిస్తారో ఒకసారి చూద్దాం. సార్, ఇప్పటి వరకు నిన్న గణప సముద్రం కూడా మీరు సందర్శించారు. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? దానికి ఒక రెక్టిఫై చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈరోజు వర్షాభావ పరిస్థితులు చాలా తక్కువ లోటు వర్షపాతం నమోదు చేసుకున్నది. ఇంకొక 15 రోజుల వరకే వర్షాలు పడే అవకాశం ఉంది. మ్యాక్సిమం ఈ నెలాఖరు వరకు వర్షాలు పడతాయి. తర్వాత వర్షాలు పడవు. జనరల్గా మాన్సూన్ వెళ్ళిపోతుంది, ఏమన్నా సైక్లోన్ వర్షాలు. కాబట్టి ఇప్పటికే వర్షాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి మన పక్కనే ప్రవహించే గోదావరి నది నుంచి మన జిల్లాకు దేవాదల, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రెండింటి ద్వారా మన ప్రాంతానికి నీళ్ళు వస్తాయి. ఈ ప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడం వల్ల రాజకీయ కోణం ఉన్నది కాబట్టి ఈరోజు గోదావరి నది మీద ఉన్నటువంటి దేవాదల పంపులు సరిగా నడవడం లేదు. అదేవిధంగా కాళేశ్వరం మరి ఎప్పుడైతే అధికారం మారిందో ఆ పిల్లర్లు డ్యామేజ్ అయినాయో, క్రాక్స్ ఇచ్చినాయో దాన్ని సాకుగా చూపెట్టి దాదాపు 2 సంవత్సరాల నుంచి అక్కడ కూడా పంపులు నడవడం లేదు. దానివల్ల మన వరంగల్కి వచ్చేటువంటి కరీంనగర్లో ఉండేటువంటి లోవర్ మానేరు నుంచి మనకు నీళ్ళు వస్తాయి. మనకే కాదు, మన నుంచి నల్గొండ జిల్లా వరకు కూడా పోతాయి. అక్కడ కూడా నీళ్లు పోయినటువంటి పరిస్థితి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో సరైన నీళ్లు లేవు. కాబట్టి వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయంలో ఎన్ని సంవత్సరాలు మీరు మరి దుష్ప్రచారం చేస్తారు. ఇప్పటికైనా పంపులు ఆన్ చేయండి, పంట పొలాలను కాపాడండి, కరువు ఛాయల నుంచి బయటపడేయండి, రైతుల యొక్క ముఖాలలో ఆనందాలు చూడమని కోరుతున్నాం. అదేవిధంగా దేవాదాయ ఎత్తిపోతలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అన్నీ పూర్తయిన తర్వాత కూడా ఈరోజు పూర్తి స్థాయిలో నీటి వినియోగం జరగడం లేదు. దాదాపు ఇప్పటికీ ఇంకొక దాదాపు 73 క్యూమెక్స్ రావాల్సిన వాటర్ ఇప్పటికీ 50 క్యూమెక్స్లో వస్తున్నది. అంటే ఇంక 20 మధ్యలో గ్యాప్ ఉంది. అది ఫుల్ లెవెల్ వచ్చేది ఉంటే మరి అదేవిధంగా నా కాన్స్టిట్యూన్సీతో పాటు అదేవిధంగా నర్సంపేట, పాలకుర్తి, ఘనపురము, జనగామ, వరంగల్ డ్రింకింగ్ వాటర్ ఇన్ని ఇష్యూస్ దీన్ని లింక్ అయిపోయి ఉన్నాయి. గతంలో సంవత్సరం వీళ్ళ తప్పిదం వల్ల కాంట్రాక్టర్కు 4-5 కోట్ల పేమెంట్ ఇవ్వలేకపోవడం వల్ల 23-25 రోజులు పంపులు ఆగిపోయినాయి. దానివల్ల యాసంగి పంట పొలాలు ఎండినాయి. ఈసారి కూడా జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు. ఎన్నడైనా ఈ ప్రాజెక్టుల గురించి నీటి విషయంలో వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నది లేదు. ఎప్పుడు మాట్లాడాలి? ఏప్రిల్ మేలలో మాట్లాడుకొని ఏమైనా గ్యాప్స్ ఉంటే, ఏమైనా ఇష్యూస్ ఉంటే పరిష్కారం చేస్తే వర్షాలు పడ్డ తర్వాత పంపులు స్టార్ట్ అవుతాయి. కానీ దాని మీద వారికి దృష్టి లేదు. ఎంతసేపు వాళ్ళ యొక్క దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే కార్యక్రమాలు జరుపుకున్నది తప్ప ఈ జిల్లా యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వివరించడం లేదు. కాబట్టి ఈరోజు ఇష్యూస్ అనేవి కూడా ప్రభుత్వాన్ని మీ ద్వారా వారికి ఒక మెసేజ్ ఇస్తున్నాం, అది చేయమని కోరుతున్నాం. ఓకే సార్, ఇప్పుడు గత సంవత్సరం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైనీ సీజన్ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలిసాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడు దీన్ని అసలు పిల్లర్లను రీబిల్డ్ చేస్తే సరిపోద్దని చెప్పి మీరు చెప్తున్నారు, ఇక్కడ నిలబడలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఈ కాలయాపన అనే దాని వల్ల ఇప్పుడు రైతులకైతే నష్టం జరుగుతుంది. ఇప్పుడు మరి దీన్ని ఎంతసేపు ఒక రకమైన ఇప్పుడు మేడిగడ్డ ఒకటే కాదు, కాళేశ్వరం మేడిగడ్డ పిల్లర్లు బ్లాక్ ఉన్నా, ఆ షట్టర్ లేకున్నా మామూలుగా వాటర్ ప్రెషర్ తోటే పంపింగ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి సుందిల్లా, ఆడ నుంచి ఎల్లంపల్లి, ఆడ నుంచి పైకి గోదావరి బేసిన్లనే వాటర్ స్టోరేజ్ చేసుకుంటా మనం వాటర్ తీసుకొచ్చి ఎల్ఎండికి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు, మల్లన్న సాగర్కు, హైదరాబాద్ వరకు నీళ్ళు తీసుకెళ్లొచ్చు. గతంలో మీరు సూచించారు, అయినప్పటికీ కూడా ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారు? వాళ్ళకు ఒకటేనండి, కేసీఆర్ కట్టింది వేస్ట్, కేసీఆర్ వేస్ట్, కమిషన్ రిపోర్ట్లు ఒకటేసారి వస్తుంది. అంశాల వారికి వస్తుందా? పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకసారి, పార్టీ ఆవిర్భావం నుంచి ఒకసారి, లోకల్ బాడీ ఎన్నికల ముందు ఒకసారి, ఇన్నిసార్లు రిపోర్ట్లు ఇస్తున్నారంటే వాళ్ళ ఇంటెన్షన్ అర్థమవుతుంది ఏంటంటే దీన్ని రాజకీయ కోణంతో వాడుకోవాలి, కేసీఆర్ గారి పేరును అప్రతిష్టపాలు తీసుకురావాలని కుట్ర తప్ప రైతులకు నిజంగా మేలు చేయాలనుకుంటే ఎన్ని రోజులు రాజకీయం చేస్తారు? మీకు ఉన్నది 5 ఏళ్ళు, 2 ఏళ్ళు వేస్ట్ చేసిన, ఇంకా 3 ఏళ్ళు కదా. ఈ 3 ఏళ్ళు కూడా మీరు ఇట్లా చేస్తే మిమ్మల్ని ప్రజలు అసలు మిమ్మల్ని క్షమించరు, రైతులు క్షమించరు. రైతులు పంట పండితే ఆనందపడతాడు, నువ్వు ఇచ్చే
సొల్లు డబ్బులకి ఎవడు ఆశపడడు. నువ్వు రైతు బంధు ఇవ్వకపోవడానికి నీళ్ళు ఇస్తే పంట పండించుకుంటాడు రైతు, కరెంట్ ఇస్తే పంట పండించుకుంటాడు, ఎరువులు ఇస్తే పంట పండించుకుంటాడు. నువ్వు కరెంటు చక్కగా ఇవ్వవు, నీళ్ళు ఇవ్వవు, ఎరువులు చక్కగా ఇవ్వవు, పండిన పంటకు ధర ఇవ్వవు. ఇవన్నీ కూడా మీ వైఫల్యాలు ఉన్నాయి. వైఫల్యాలు కప్పుపుచ్చుకోవడానికి ఇవన్నీ డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్గా వచ్చేటువంటి రెయినీ సీజన్లో వచ్చేటువంటి వాటర్ తోటి లిఫ్ట్ ఇరిగేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ పని చేయకుండా కేవలం బ్లేమ్ చేసేటువంటి కుట్రనే జరుగుతుంది. పదే పదే ఇక్కడ చెప్పడం వల్ల ఇక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును బదనం చేసేటువంటి కుట్రలే జరుగుతుంది తప్ప రైతుల ప్రయోజనాలు మాత్రం పణంగా పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచిపోతున్నటువంటి నేపథ్యంలో గత రెయినీ సీజన్లో కూడా ఎన్నో లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలో కలిసిపోయింది. ఈసారి కూడా అట్లనే ఉంటుంది. రెగ్యులర్గా వచ్చేటువంటి వాటిని ఇక్కడ సుందిల్లా అలాగే ఇక్కడ అన్నారం బ్యారేజ్లకు తరలించి ఆ తర్వాత కూడా పైకి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఎల్ఎండి అంటే లోయర్ మేనర్ డ్యామ్కి సంబంధించినటువంటి కాకతీయ కెనాల్ కూడా ఎప్పుడు నిండుగా పారేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు జనగామ అలాగే భూపాలపల్లి జిల్లా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు కూడా ఇక్కడ వర్షాభావ పరిస్థితులు ఒకవైపు అలాగే ఇక్కడ మిగిలినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక సమస్యలు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చెరువులు కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఆ ఎండిపోతున్నటువంటి క్రమంలో కూడా రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని నీరిచ్చేటువంటి పరిష్కార మార్గాలను చూపించాలి. కానీ ఇక్కడ రాజకీయ కోణంలో బదనం చేసేటువంటి కుట్రలే జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే రైతులను దృష్టిలో పెట్టుకొని సత్వర నిర్ణయాలు తీసుకొని తాగునీరు అందించే విధంగా ఈ ప్రభుత్వం అయినా సరే మరో 3 ఏళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 ఏళ్లలోనైనా సరే రైతులకు న్యాయం చేయాల్సిందిగా ఇక్కడ సూచిస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.